యాక్చువల్లీ నేనేంటి అంటే లాస్ట్ వీక్ నేను పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడేలాగా ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ అనేది నేను దానికి సంబంధించిన ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన ఫైనల్ చేస్తాను అని చెప్పి. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా అవసరమో తెలియదు, జెన్యున్ క్యాండిడేట్సో లేదు తెలుసుకోవడం కష్టంగా మారేది. వాళ్ళు జెన్యున్గా చాలామంది ఉండొచ్చు, దాన్ని తప్పుపడడానికి లేదు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే రియల్గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి నేను సాయం చేయలేకపోతున్నాను. సో దీనికి సంబంధించి నేను ఒక స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, అందుకని సాయం చేయండి ఇలా కాకుండా అశోక్ నగర్ హిస్టరీలోనే ఇలా ఎప్పుడు ఎవరు కండక్ట్ చేయలేదు. మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్తో అందరితో మాట్లాడి, ఒక 3-4 ఇన్స్టిట్యూట్స్తో మాట్లాడాను నేను. ఇన్స్టిట్యూట్స్తో మాట్లాడి అందులో టాప్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఏకేఎస్ ఐఏఎస్, శరత్ చంద్ర ఐఏఎస్ కూడా 2 కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి శశాంక్ సార్తో కానీ, తర్వాత శరత్ సార్తో కానీ, తర్వాత వేరే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి 10 మంది వరకు మనము, అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేద్దాము. అది కూడా ఏంటి, మినిమం అమౌంట్. ఎందుకంటే ఇప్పుడు 199 విచ్ ఈజ్ రిఫండబుల్. అంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇది రిఫండ్ చేస్తాం. అంటే ఏంటి ఈ జాయిన్ అయ్యేటప్పుడు రిఫండ్ చేసేది ఏంటి, ఈ 199 ఎందుకు కట్టాలి, అండ్ దీనికి సంబంధించి దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం. సో ఇది మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే జెన్యున్ క్యాండిడేట్స్ని ప్రతి క్యాండిడేట్తో నేను మాట్లాడాలి. ప్రతి క్యాండిడేట్తో ఎగ్జామ్ రాసిన తర్వాత నేను మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడి జెన్యున్గా వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకొని వాళ్ళకి దాదాపు 6 మందికి ఫ్రీ యూపీఎస్సీ కోచింగు, దీంతోపాటు 4 గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి ఏది కావాలంటే అది 4 మెంబర్స్లో గ్రూప్ 1 కోచింగ్ కావాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ కావాలంటే గ్రూప్ 2 కోచింగ్. దీనికి సంబంధించి తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, ఏది కావాలంటే అది వాళ్ళకి ఖచ్చితంగా అందించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ స్కాలర్షిప్ అటెంప్ట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా 199 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకని 199 రూపీస్ మీరు పేమెంట్ పెట్టారు, మేము అది కూడా పే చేసుకోవాలి. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఈ రోజు రేపుల్లో 199 రూపీస్ కూడా పే చేసుకోలేని వాళ్ళు ఎవరు ఉండరు అనేది నా ఉద్దేశం. ఒకవేళ అలాంటి పరిస్థితి నిజంగా 200 కూడా పే చేయలేని పరిస్థితి ఉంది అంటే అది అబద్ధం. ఎందుకంటే నిజంగా ఈ డబ్బులు మనం ఇంకా దేనికన్నా ఉపయోగిద్దాం. ఏదైతే ఈ 199 రూపీస్కి కూడా వాళ్ళు జాయిన్ అయ్యడం, వాళ్ళకి ఫ్రీ కోచింగ్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. డెఫినెట్లీ వాళ్ళు టాప్ మెరిట్ బేసిస్లో ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ జరుగుతుంది. అశోక్ నగర్ చరిత్రలోనే ఇట్లా మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ ముందుకు వచ్చి ఈ తగ్గించి దాదాపు ఈ రాసిన వాళ్ళందరికీ ఒక 10 మందికి అయితే ఫ్రీగా వస్తుంది. దాంతోపాటు ఎవరైతే రాశారో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని ప్రతి ఒక్కరితో నేను మాట్లాడి 10,000 నుంచి 50,000 వరకు, 10,000 నుంచి 50,000 వరకు డిస్కౌంట్ అనేది నేను ఇప్పిస్తాను 200%. వాళ్ళ మెరిట్ బేసిస్ని బేస్ చేసుకొని, దాంతోపాటు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి మెరిట్ అండ్ ఫినాన్షియల్ బేసిస్లో డెఫినెట్లీ ప్రతి స్టూడెంట్తో, ప్రతి విద్యార్థితో జెన్యున్ క్యాండిడేట్స్, అంటే నేను చేసే సహాయం చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా, నేను చేసే సహాయం అనేది సిబిఎస్ఈ నుంచి జెన్యున్ క్యాండిడేట్స్కి అందాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు చాలామందికి ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అని చెప్తారు. కొత్త వాళ్ళకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి ఎక్కువ దాన్ని ఆ పథకాన్ని ఆ ఎగ్జామ్ క్వాలిఫై చేసి మంచి మార్క్స్ తెచ్చుకొని వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడేలా చేస్తాను. అలాగే ఈ ఫ్రీ కోచింగ్ ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ ఏదైతే ఉందో అర్హులైన వాళ్ళకి అందాలి అనేది ఒక గొప్ప సంకల్పం. ఇది డెఫినెట్లీ దీనికి సంబంధించి ఈ 199 రూపీస్ ఏదైతే ఉందో ఇది ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు ఈ 199, అంటే వీళ్ళకి డిస్కౌంట్ 10,000 నుంచి 50,000 వరకు ఇప్పిస్తున్నాం. తక్కువ అమౌంట్ కాదు, విచ్ ఈస్ వెరీ హ్యూజ్ అమౌంట్. నేను దీనికోసం ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో, మెయిన్గా బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఏకేఎస్ కానీ, శరత్ చంద్ర కానీ, దీంతో పాటు అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో దాదాపు ఒక 4-5 ఇన్స్టిట్యూట్స్తో మాట్లాడి, డైరెక్టర్స్తో మాట్లాడి మీకు డిస్కౌంట్ అనేది ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మోస్ట్లీ ఇది ఏప్రిల్ 1st వీక్ ఆర్ 2nd వీక్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఈ ఎగ్జామ్ ఎలా ఏంటి, దీని సిలబస్ ఏంటి, మోస్ట్లీ అర్థమెటిక్ రీజనింగ్ మీద పెడదాం అనుకుంటున్నాను. చాలా బేసిక్ అర్థమెటిక్ రీజనింగ్. ఈ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జెన్యున్ క్యాండిడేట్స్కి అందాలి. ఇప్పుడు ఏమవుతుందంటే టైం పాస్ క్యాండిడేట్స్ ఎక్కువైపోయారు. ఊరికే ఫోన్లు చేసి సతాయిస్తూ ఉన్నాను మమ్మల్ని. నిజంగా చెప్తా ఉన్నా, చాలా ఈ మాట చెప్పడానికి చాలా బాధపడుతున్నాను నేను. మమ్మల్ని ఫోన్ చేసి మామూలుగా సతాయించట్లేదు, మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు, ఇంకా మమ్మల్ని వేరే పని ఏది చేసుకొనియట్లేదు. అంతలా రోజుకి 30-40 కాల్స్ చేసేసేసి ఒక్కొక్కరు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే ఒక రోజుకి ఒక ఎంప్లాయీకి నేను మన సైడ్ నుంచి ఒక ఎంప్లాయీని కంప్లీట్ డెడికేటెడ్గా దీంట్లో పెట్టాలంటే దీంట్లో డెఫినెట్లీ ఖచ్చితంగా కష్టమవుతుంది.
అర్థం చేసుకోండి మీరు కూడా. ఎందుకంటే ఇది కమర్షియల్ ఎలిమెంట్ కాదు, నాన్ కమర్షియల్ ఎలిమెంట్ ఇది. సో అంటే ఈ కమర్షియల్ యాంగిల్ ఉంటే డెఫినెట్లీ సరేలే మనకి ఎంతో కొంత వస్తున్నాయి కదా, మనం కొంచెం ఒక ఎంప్లాయీని సపరేట్ డెడికేట్ చేసి పెట్టొచ్చు అనుకోవచ్చు. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి సో ఇది పాసిబిలిటీ లేదు. అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో 199 రూపీస్ అయితే ఖచ్చితంగా పే చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. అది కూడా జాయిన్ అయ్యేటప్పుడు ఈ డబ్బులు అనేది వాళ్ళకి రిఫండ్ అయితే ఇచ్చేస్తాం. క్లియర్? ఓకే, డెఫినెట్లీ ఈ 10 మంది ఎవరు అదృష్టవంతులు, దాంతోపాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి 10 నుంచి 50,000 వరకు డిస్కౌంట్ కూడా వస్తూ ఉంది. సో ఇంతవరకు అశోక్ నగర్ హిస్టరీలో ఏ ఇన్స్టిట్యూట్కి ఆ ఇన్స్టిట్యూట్ పెట్టడమే కానీ గత 20 సంవత్సరాల నుంచి చూసుకున్నా, 30 సంవత్సరాల నుంచి చూసుకున్నా ఎంతవరకు ఎవరూ చేయలేని విషయాన్ని ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి కలిసి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేపిస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి ఇది ఇక్కడితో మొదలు పెడుతున్నాను. డెఫినెట్లీ 10 మందికి ఫ్రీగా ఇప్పిస్తున్నాం ఇప్పుడు. సో తర్వాత ఇంకా 10ని పెంచుకుంటూ 20 మందికి, లేకపోతే దీనికి సంబంధించి నెంబర్ పెంచుకునేదానికి నేను ప్లాన్ చేస్తాను. డెఫినెట్లీ అర్హులైన వారికి ఖచ్చితంగా ఈ ఫ్రీ అనేది అందాలి. అర్హులైన వారికి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి, పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా ఈ డిస్కౌంట్ కానీ లేకపోతే ఈ తగ్గించే ఈ ఎక్కువ ఈ ఫీ డిస్కౌంట్ కూడా వాళ్ళకు ఉపయోగపడి బాగా చదువుకోండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మీరు కింద నెంబర్లో ఫోన్ చేయొచ్చు, మన టీం మీకు అందుబాటులోకి వస్తారు. అండ్ ప్రతి స్టూడెంట్తో నేను మాట్లాడతాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి స్టూడెంట్తో నేను మాట్లాడి వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ప్రతి ఒక్క విద్యార్థితో నేను మాట్లాడతాను. ఎంతమంది 100 మంది ఉంటే 100 మందితో మాట్లాడతా, 200 మంది ఉంటే 200 మందితో మాట్లాడతా. ఎగ్జామ్ అయిపోయినాక మాట్లాడి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఏది సరైనది, ఎంతవరకు నేను చేయగలుగుతాను అంతవరకు నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.